కృష్ణావతారంలో ధర్మ పరిరక్షణకి ఆయనకి సహాయంగా వచ్చినటువంటి అవతారాల్లో విదురుని యొక్క అవతారం చాలా గొప్పది. అది కూడా అవతారమే. సాక్షాత్తు పితృలోకాధిపతి, నరకలోకాధిపతి కాదు, చాలా పొరపాటు మాట. యముడు పితృలోకాధిపతి, నరకలోకాధిపతి కాదు. పితృలోకం అంటే నరకానికి స్వర్గానికి అతీతంగా ఉంటుంది. చనిపోయిన ప్రతి వ్యక్తి ముందు వెళ్ళేది స్వర్గానికి నరకానికి కాదు, పితృలోకానికి. పితృలోకానికి వెళ్ళాక అక్కడ ఉండే యముడు నిర్ణయిస్తాడు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని. అంతేగాని యముడు నరకలోకాధిపతి కాదు. యముడు పాపులను మాత్రమే శిక్షిస్తాడు అనుకోవద్దు, పుణ్యాత్ముల్ని రక్షించి స్వర్గానికి పంపేవాడు కూడా ఆయనే. ఒక రకంగా చెప్పాలంటే కాకినాడ నుంచి రైల్లో మనం ఏ ఊరు వెళ్ళాలన్నా సామర్లకోట జంక్షన్కి వెళ్ళక తప్పదు. సామర్లకోటకి వెళ్లకుండా మీరు రైల్లో ఏ ఊరు వెళ్ళలేరు, అంతే కదా. కాకినాడకి లూప్ లైన్లు అనుకున్నారు కానీ ఏమీ రాలేదు. అందుకని కాకినాడ నుంచి ఏ ఊరైనా మీరు లైన్లో వెళ్ళాలి. చివరికి సామర్లకోట వెళ్ళాలన్నా ముందు సామర్లకోటకి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా, బొంబాయి వెళ్ళాలన్నా, షిరిడి వెళ్ళాలన్నా ముందు సామర్లకోట వెళ్ళాల్సింది. సరిగ్గా సామర్లకోట జంక్షన్ అలాంటిదో పితృలోకంలో యముడు జంక్షన్ అంతే. వెళ్ళే ప్రతి జీవి ముందు పితృలోకానికి వెడతాడు. పితృలోకంలో ఏడాది ఉంటాడు. ఆ పితృలోకంలో మజిలీల్లోనే చంద్రలోకంలో కూడా ఉంటాడు. అందుకే చంద్రుడికి మనకి నెల లెక్క, నెలసరి లెక్క. నెలకోసారి చంద్రుల్లో వృద్ధిక్షయాలు జరుగుతాయి. అందుకే పోయిన వాళ్ళకి మనం మాసికాలు పెడతాం. ఆ ఏడాది మాసికం అంటారే, ఆ ఏడాది పాటు మాసికాలు పెడతారు. ఎందుకంటే ఈ జీవి పితృలోకంలో ఉంటాడు. పితృలోకం అనగా చంద్రలోకమే సుమారుగా. ఆ లోకానికి మనకి ఎంత తేడా అయ్యా అంటే, వాళ్ళకి అక్కడ నెల గడిస్తే మనకిక్కడ నెల గడిస్తే చంద్రలోకంలో ఒక రోజు గడుస్తుంది. మనకిక్కడ 15 రోజులు గడిస్తే వాళ్ళకు ఒక పూట నడుస్తుంది. అందుకే మొన్న చంద్రయాన్ ప్రయోగాన్ని మన వాళ్ళు చేసినప్పుడు ఆ రోవర్ ఏదో సరిగ్గా వెళ్ళక అక్కడ కూలిపోతే, ఎక్కడ కూలిపోయిందో తెలియకపోతే పట్టుకుంటే 14 రోజుల్లో పట్టుకోవాలి, తర్వాత పట్టుకోవడం కష్టం అన్నారు. ఎందుకంటే కృష్ణపక్షం వచ్చేస్తుంది. ఇక చీకటి 14 రోజులు చీకటి. అక్కడ మనకి ఒక పూట రాత్రిపూటే చీకటి, పొగలు వెలుతుంటుంది కృష్ణపక్షంలో కూడా. చంద్రమండలంలో లాగదు, 15 రోజుల పాటు వెలుగే ఉంటుంది, పగలు రాత్రి. 15 రోజుల పాటు చీకటే ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి కాబట్టి పితృలోకంలో ఏం జరుగుతుంది అంటే, అక్కడికి వెళ్ళగానే యమధర్మరాజు అక్కడ ఒక ఏడాది పాటు పరీక్ష పెడతాడు. వీడు స్వర్గాలు నరకాలు, వీడు పాపాలు పుణ్యాలు చట్టాలు మొత్తం తిరగేయాలి, గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి చర్చ చేయాలి, వాడు అన్నీ లాగాలి, చిన్న పెద్ద మొత్తం అంటే చాలా కాలం పడుతుంది. అందుకని ఈ ఏడాది పాటు ఏంటంటే వాళ్ళకి మనకి నెల తేడా కాబట్టి మనం సరిగ్గా నెలకోసారి పోయిన వాళ్ళకి తర్పణం విడిచిపెట్టడము, తద్దినం పెట్టడము ఏదో ఒకటి చేస్తాం, ఎవరి ఆచారాన్ని బట్టి వారు. అక్కడి నుంచి సరిగ్గా జీవి స్వర్గానికి కానీ నరకానికి కానీ పెడతాడు. స్వర్గానికి వెళ్ళాక సమస్య ఏమవుతుందంటే, అక్కడ సంవత్సర కాలమే, మనకు సంవత్సర కాలం అయితే స్వర్గంలో ఒక రోజు నడుస్తుంది. అక్కడ సరిగ్గా ఇక్కడ మనకి సంవత్సరం అయితే 365 రోజులు అయితే అక్కడ ఒక రోజు అవుతుంది. ఇక ఆ లోకానికి వెళ్ళాక మనం చేసేది ఏమిటంటే ఏడాదికోసారి పెడితే చాలు. అందుకే ఏడాదికోసారి పెడతారు. దాన్ని అబ్దము అంటే ఏడాది, అందుకే ఆబ్దికం అంటారు. తద్దినం అంటారు, ఎందుకంటే తద్దినము అంటే ఆ రోజు అర్థం. అది పోయిన రోజు అనే మాట అస్తమానం పోయినా అనే మాట ఇంట్లో వినపడితే బాగుండదు కాబట్టి తద్దినం అన్నారు, ఆ రోజు అన్నారు. ఆ రోజు అంటే పోయిన రోజు అనే అర్థం. ఈ పితృలోకానికి అధిపతి యమధర్మరాజు. దానికి 10 మంది అధిపతులు ఉంటారు. అందులో యమధర్మరాజు ఒకడు, ధర్ముడు ఒకడు, అర్యముడు ఒకడు. అటువంటి పితృలోకాన్ని నుంచి యమధర్మరాజు స్వయంగా విదురుడై అవతరించాడు. అందువల్ల విదురుడు అవతారమే అంటున్నాడు. భగవంతుడు సంకల్పించినటువంటి ధర్మకార్యానికి సాయం చేయడానికే వచ్చాడు. అందుకని విదురుడు అవతారమే. యమధర్మరాజు కూడా దేవతల్లో ఒకడు.